శ్రీ సూక్తం 15 శ్లోకాలతోటి హోమం చేసినంత మాత్రం చేత కొద్ది రోజులలోనే భగవతి యొక్క అనుగ్రహం కలిగి తీరని కోరిక అన్నది ఉండదు. అది ధర్మబద్ధమైతే అనుగ్రహిస్తుంది ఆవిడ. ఆవిడ దీనివల్లే అనుగ్రహిస్తుంది అని నేను చెప్పడం చాలా కష్టం. అవతల వారి భక్తిని బట్టి వెళ్ళి ఒక్కసారి, అందుకంటారు శంకరులు, సకృన్నత్వా నత్వా, నీ మనసు మంచిదైతే ఒక నమస్కారం చాలు. ఆవిడ ఉన్నది అని నమ్మి నువ్వు ఒక్క మాట అనగలిగితే ఆవిడ నీ కోరిక తీర్చడానికి సిద్ధంగా ఉంటుంది. అది ఆవిడ దయ, ఆయన దయ. ఆ కారుణ్యము ఈశ్వరుని యందు లేదనుకోండి, మీరు అసలు పూజ చేసేటప్పుడు ఇలా చెయ్యాలి అని నిర్ధారించడం ఎలా సాధ్యం అవుతుంది చెప్పండి? అందుకే పూజ యందు తప్ప పూజ యందు ఒప్ప అది కాదు. లోపలి మనసుని చూసేవాడెవరు అంటే ఆయన. లోపలి మనసుని చూసేదెవరు అంటే ఆ తల్లి. వాళ్ళు అయ్యో పాపం ఆర్తి పొందుతున్నాడే, నన్ను నమ్ముకున్నాడే, గత జన్మలలో చేసుకున్నటువంటి పాప ఫలితంగా ఈ జన్మలో ఆమె తల్లి కాకూడదు. కానీ ఆమె ఎవరికో చెప్పలేదు. ఈశ్వరా నిన్ను నమ్ముకున్నాను, అమ్మా అని నన్ను పిలిపించవా, నువ్వు నాకు అమ్మవి నాన్నవే, నిన్ను అన్ని మాటలు అమ్మా 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 అని అడుగుతున్నానే, నన్ను అమ్మా అని పిలిపించవా అని ఏడ్చింది. ఆ ఒక్క మాట చాలు. పుట్టు గొడ్రాళ్లకు బిడ్డలిచే గోవిందుడే వేడుకొందామా అన్నాడందమయ్య. అందుకే ఒక్కసారి వేడుకుంటే చాలు, కరుణాభరితుడు కనుక కోరిక తీరుస్తాడు. కరుణ లేదు, కర్మ గొప్పదై కూర్చుంటుంది, చేసిన పాపము చేత కోరికలు తీరం. అందుకొచ్చింది కనకధార. శంకరాచార్యుల వారు దానికి విరుగుడుగా లోకానికి కనకధారా స్తోత్రం ఇచ్చారు. అందుకే అంత అమ్మవారి కారుణ్యం, అమ్మవారి చూపులు, అమ్మవారి కారుణ్యం, అమ్మవారి చూపులు అవే వర్ణించారు దాని నిండా. అందుకే అమ్మవారి యొక్క ప్రథమ లక్షణం ఏమి అంటే, లక్ష్మీదేవి యొక్క ప్రథమ లక్షణము కారుణ్యము. ఆవిడ రాశీభూతమైనటువంటి దయాస్వరూపిణి. ఎన్ని దోషములు చేసిన వాడు కానివ్వండి, ఒక్కసారి ఇలా అంటే చాలు. ఒక గడుసు కవి ఒక మాట అన్నాడు, ఇతపూర్వం ఇలా అనలేదు, ఇన్ని జన్మలెత్తాను, ఈశ్వర త్రికరణ శుద్ధిగా ఇలా అన్నాను, ఇంకొకసారి అనను, అనడానికి నాకు శరీరం ఉండదు, ఇక్కడతో సరేనాడు. ఒక్క నమస్కారం చాలు. అయినప్పుడు సకృదేవ ప్రపన్నాయ తమాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ అంటాడు రాముడు. అందుకే నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చి రామా నేను నీవాడనని సమస్త భూతకోటిలో ఎవరన్నా సరే నేను అనుగ్రహిస్తాను. అందుకొచ్చింది లక్ష్మీ అష్టోత్తరంలో సర్వభూత హితేరత అన్న నామం. ఆవిడికి ఏం కావాలంటే అందరూ సంతోషంగా ఉండడం కావాలి, అందరి హితాన్ని ఆవిడ కోరుతుంది. కానీ మనం ఎందుకు దుఃఖపడుతున్నాం? రెండే కారణములు. ఒకటి, సమస్య ఆమె సృష్టించలేదు, మనం సృష్టించుకున్నాం. అక్కర్లేని జరిగి వెంపర్లాడా. మూఢజహీహి ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తంతైన వినోదయ చిత్తం అంటారు శంకర భగవత్పాదులు. అక్కర్లేని కోరికలు పెట్టుకుని పరిగెట్టావు, దుఃఖం కలిగింది. రెండు, నిజంగా నీకది ధార్మికమైనటువంటి కోరిక అయి తీరవలసిన అవసరమైతే, ఒకవేళ అది తీరకుండా నువ్వు బాధపడేటట్టుగా నువ్వు గతంలో చేసినటువంటి పాపము ఉన్నా ఇప్పుడు ఆవిడ ఉన్నదని నమ్మి నువ్వు నమస్కరిస్తే పరమకారుణ్యంతో నీ పాపాన్ని తీసి నీకు పుణ్య ఫలితాన్ని ఇవ్వడానికి ఆవిడ సిద్ధంగా ఉన్నది అని చెప్పడమే సర్వభూత హితేరత. ఆవిడ సర్వభూతముల పట్ల, వాళ్ళ యొక్క హితము పట్ల, వాళ్ళ సంతోషము పట్ల ఆవిడ ఎప్పుడూ కూడా అనురక్త అయి ఉంటుంది. అటువంటి తల్లి సిద్ధంగా ఉంది వడ్డించడానికి. అందుకు మీరు అది ఏ రూపంగా చెప్పండి. ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ దధానా పాణిభ్యాం అమృతరస వృష్ణాన్న కలితౌ కలాఢ్యా కళ్యాణి కలిత సదన శ్రీ గిరసి శిరసస్యసౌ భ్రామర్యంబార చీతు మనిష్టార్థ విభవం అంటారు. ఎడం చేతిలో బంగారు పాత్ర పట్టుకుని అందులో పాయసం ఉంటే మణిగణకచితమైనటువంటి తెడ్డుతోటి పాయసాన్ని తీసి ఇలా పట్టుకుని నిలబడుతుంది అమ్మవారు. అమ్మా అని ఇలా చెయ్యి చాపేవాడు ఉన్నాడా పెడదామని, అమ్మా అని అనడానికి మొహమాటం వచ్చి, చెయ్యి చాపడానికి మొహమాటం వచ్చి ఊళ్ళో ఉన్న వాళ్ళందరి దగ్గర చేతులు చాపితే ఎలా? ఒక్కసారి ఆవిడ దగ్గర ప్రణిపాతం చేయి. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతం రక్షసో మహతో భయాత్ అంటుంది రామాయణంలో త్రిజట. ఒక్కసారి ఆవిడ దగ్గరికి వెళ్ళి పడిపో చాలు, ఉద్ధరిస్తూ. అది ఆవిడ కారుణ్యం, ఆవిడ దయ. ఆవిడ బిడ్డలు బాధపడ్డం ఆవిడ అంగీకరించదు. కానీ మొరటు పిల్లాడు చూడండి, ఎంత దయామూర్తులు తల్లిదండ్రులైనా సరే వాళ్ళు చెప్పిన మాట వినకుండా ఊళ్ళో వాళ్ళందరితోనూ తిరుగుతూ ఉంటాడు, తల్లిదండ్రుల్ని బాధ పెట్టడమే ప్రమాణంగా పెట్టుకుని. అలా తల్లి అంత కరుణామూర్తి అయి ఉంటే ఆవిడికి నమస్కారం చేయడం మానేసి ఊళ్ళో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి సమస్యల గురించి చెప్తే వచ్చే ప్రయోజనం ఏముంది?
ఆవిడ్ని నమ్మగలగాలి. ఆవిడ్ని నమ్మితే ఆవిడ ఇచ్చేది లెక్క పెట్టడం కూడా మనకి సాధ్యం కాదు. అందుకే అసలు అడగకుండా నమస్కారం చేయడం కన్నా గొప్ప విషయం లేదు. ఆవిడ్ని ఏమీ అడగకుండా నమస్కారం చేయి. అలా చేస్తే ఏమిస్తుందో శ్రీగుణరత్న కోశంలో పరాశర భట్టర్లు ఒక అద్భుతమైన విశేషంగా చెప్పారు. ఐశ్వర్యమక్షరగతిం పరమం పదం వా కస్మైతంజలి భరం వహతే వితీర్య అస్మైన కించితం కృతం ఇత్యదాంభ తం లజ్జసే కథయకోయుదారభావ అన్నారు. ఉదారభావ అపారమైనటువంటి కరుణా సముద్రము కాబట్టి ఆవిడ ఒక్కసారి ఇలా అన్నట్టు ఎవరో ఇలా త్రికరణ శుద్ధిగా ఆవిడ ఉన్నది అని నమ్మి నమస్కారం చేశాడు. నమస్కారం చేసినందుకు ఆవిడ ఏం చేసిందంటే ఐశ్వర్యమక్షరగతిం పరమం పదం వా, ఇక్కడ పొందవలసినంత ఐశ్వర్యాన్ని ఇచ్చింది, దీర్ఘాయుర్దాయం ఇచ్చింది, ఆరోగ్యం ఇచ్చింది, పుత్రుల్నిచ్చింది, పౌత్రుల్నిచ్చింది, గుర్రాలిచ్చింది, ఏనుగులిచ్చింది, ఇళ్ళిచ్చింది, వాహనాలిచ్చింది, ఐశ్వర్యం ఇచ్చింది, ఇన్ని ఇచ్చింది. ఇన్ని ఇచ్చి అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం కదూ, బాధపడి శరీరం విడిచిపెట్టకూడదు. అనాయాసంగా శరీరం నుంచి విడిపడిపోయాడు. విడిపోయిన తర్వాత అయ్యో వీడి జీవుడు మామూలుగా ప్రయాణం చెయ్యడం ఏమిటని నారాయణుణ్ణి చెయ్యి పట్టుకుని గరుత్మంత వాహనం మీద వచ్చింది. వస్తే నారాయణుడు చెయ్యెత్తి పైకెత్తి గరుత్మంత వాహనం మీద కూర్చోబెట్టుకుని తీసుకెడుతున్నాడు. తీసుకెడుతుంటే ఈయన స్వామి మీరు కనపడుతున్నారు అమ్మేది అని అడిగాడు. ఏమయ్యా నువ్వు ఎప్పుడో ఒకసారి ఆవిడ ఉన్నది అని నమ్మి ఇలా అన్నావుట, ఇంత కష్టపడి నమ్మి నువ్వు ఒక్క నమస్కారం చేశావే, ఆవిడేమిచ్చింది నీకు? ఉన్నన్నాళ్ళు ఐశ్వర్యం ఇచ్చింది, పుత్రపౌత్రులు ఇచ్చింది, గుర్రాలు ఇచ్చింది, ఏనుగులు ఇచ్చింది, గొర్రెలు ఇచ్చింది, మేకలు ఇచ్చింది, ఐశ్వర్యం ఇచ్చింది, సంపత్తిని ఇచ్చింది, దీర్ఘాయుర్దాయం ఇచ్చింది, ఆరోగ్యం ఇచ్చింది, చిట్ట చివర అనాయాసంగా శరీరం నుంచి విడిపడిపోయే స్థితిని ఇచ్చింది, నన్ను తీసుకొచ్చింది, చెయ్యి పట్టుకుని పైకి ఎత్తించింది, గరుత్మంత వాహనం మీద ఎక్కించింది. ఇంతకన్నా నేనేమీ చేయలేకపోయానని సిగ్గుపడి ఎర్రని లక్ష్మి మరింత ఎర్రబడి పరదాచాట్ల నించుంది. చూడవయా అంటట తం లజ్జసే కదయకోయు ద్వారభావ. అది ఆవిడ కారుణ్యం. ఎక్కడున్నా ఆవిడ వాత్సల్య స్వరూపిణి. ఈశానాం జగతౌస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యమా సరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. ఆమె జగత్తులకన్నిటికీ తల్లి కాబట్టి అటువంటి తల్లి ఎవరున్నదో ఆ తల్లి యొక్క ప్రధాన లక్షణం కారుణ్యం. అందుకని ఆవిడ్ని పూజించడం, ఆరాధించడం అన్నది వచ్చింది. ఇప్పుడు సమస్యకి పరిష్కారం ఆవిడే. ఇప్పుడు మనం బాగున్నాం, తర్వాత కూడా బాగుండాలి, అందరూ బాగుండాలి. ఇప్పుడు దానికి పరిష్కారం ఎప్పుడూ ఆవిడ్ని సేవిస్తూ ఉండడం, ఎప్పుడూ ఆ తల్లి పట్ల భక్తితో ఉండడం తప్ప ఇవాళ బాగున్నామని ఆవిడ పాదాలు వదిలేసి రేపొద్దున కష్టం వచ్చినప్పుడు వస్తే దోషభూయిష్టమైనటువంటి భక్తి, అది భక్తి కాదని ఆవిడ అనలేదు. కానీ ఎప్పుడూ అలా ఉండడానికి వీల్లేదు. ఎప్పుడూ పట్టుకుని ఉన్నావు. ఒకప్పుడు వ్యాధి వచ్చింది, ఔషధం సేవించావు, తర్వాత వైద్యుడు పథ్యం చెప్పాడు, మీకు ఇది పడది తినకండి అన్నాడు. ఔషధాన్ని కొంతకాలమే సేవిస్తావు, పథ్యం జీవితాంతం చెయ్యాలి. పథ్యం ఎలాంటిదో భక్తి అలాంటిది. భక్తి జీవితాంతం ఉండాలి. ఔషధం కష్టం వచ్చినప్పుడు ముందు ఆవిడ కాళ్ళు పట్టుకున్నావు, అప్పటికి విరుగుడు లభించింది, ఇక మళ్ళీ రాకుండా పథ్యం. ఎప్పుడు ఆవిడ కాళ్ళు అట్టుకో, ఎప్పుడూ రాదు, ఆవిడ చూసుకుంటుంది. ఒకవేళ వచ్చినా నువ్వు తట్టుకోలేని కష్టంగా ఇవ్వదు, ఇచ్చినా తట్టుకోగలిగిన శక్తిని ఇస్తుంది. ఇంకెంతకన్నా ఏం కావాలి? కాబట్టి ఇది ఆ అమ్మవారి యొక్క ప్రజ్ఞా విశేషం. అటువంటి తల్లి కనుక పద్మమునందు కూర్చుని ఉంటుంది. సమస్త లోకముల యొక్క సృష్టి వికసనములు ఆవిడ మీద ఆధారపడ్డాయి. అందుకే అంతా పద్మ సంబంధమే. అంతకన్నా నేను వివరణ చేయడానికి అవకాశం లేక లఘువుగా విహంగ వీక్షణంగా మాట్లాడుతున్నాను. కాబట్టి ఎక్కడ చూసినా ఆమె పద్మాసనస్తయౌ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు అంటారు వెంకటేశ్వరుణ్ణి. పద్మావతి ఆవిడ పేరు. పద్మమునందు పద్మాసనస్తయై ఉండడం ఉన్నది ఆమె అన్న మాటకు అర్థం ఏమిటంటే ఈ సృష్టి వికసనమునకు శబ్దస్పర్శరసరూప గంధములకు చిజ్జడ గ్రంథిలో చైతన్య రూపమై జడగ్రంథి పోషణమునకు ఆమె ఆధారమై ఉన్నది. ఇంకొక్క మాట చెప్పాలి అంటే యథార్థమునకు ఆవిడ గొప్పతనం అంతా ఎక్కడుంది అంటే పిండాండ బ్రహ్మాండ సమన్వయమునందు ఉన్నది. ఇది లక్ష్మి అన్న మాటకు అర్థం. పిండాండము, దీంట్లో పంచభూతాలు ఉంటాయి, పృథివ్యాపస్తేజో వాయురాకాశాలు. బయట బ్రహ్మాండం ఉంటుంది, పృథివ్యాపస్తేజో వాయురాకాశాలు ఉంటాయి.
బయట ఉన్నటువంటి పంచభూతాలు ఇందులో ఉన్న పంచభూతాలతో సమన్వయం అయితే లక్ష్మీవంతుడు అంటారు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఇందులో పృథివీ అయిపోయింది అంటే ఇందులో ఉన్న ఆహారం అయిపోయింది, పచనం అయిపోయింది, ఆకలేసి ఇందులో పదార్థం అయిపోయిందిరా ఏదైనా పడయి అంటోంది. ఇప్పుడు దీంట్లో యాపిల్ పండు పడేయాలి. యాపిల్ పండు ఎక్కడి నుంచి వస్తుంది? పృథ్వీలో నుంచి వస్తుంది, పృథ్వీ వికారం. అందులో ఉన్న యాపిల్ పండు తీసుకొచ్చి ఇందులో పడేశాను. ఇప్పుడు ఆ పృథివీ ఈ పృథివీ పుచ్చుకుంది, ఇందులో ఉన్న పృథివీ పుచ్చుకుని సారం లాగేసింది, పిప్పి మిగిలిపోయింది. మళ్ళీ పృథివీ ఎవరు పుచ్చుకోవాలి? పిప్పిని మళ్ళీ పృథివీ పుచ్చుకుంటుంది. అండాండ పిండాండ బ్రహ్మాండ సమన్వయం అవుతోందా లేదా? యాపిల్ పండు పిండాండం పుచ్చుకుంది బ్రహ్మాండంలోంచి, మిగిలిపోయిన పిప్పిని మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకుంది. ప్రేమకి ఒక పరిమితి ఉంటుంది. మా అమ్మగారికి నా మీద ఉన్న ప్రేమ మా పక్కింట్లో ఉన్న పిల్లవాడి మీద కూడా ఉండాలి అని చెప్పడం అంత తేలిక విషయం కాదు. తన బిడ్డ మీద ప్రేమ ఉంటుంది, కానీ జగన్మాత యొక్క ప్రేమ అందరూ ఆమె బిడ్డలే, మనుష్యులు కారు, సమస్త భూతములు ఆమె బిడ్డలే అయినప్పుడు ఆమె ప్రేమ ఎంత గొప్పదై ఉంటుంది. అందుకే అమ్మా నువ్వు అమ్మవి, మా అమ్మవి, కృపావలంబనకరి, అపారమైనటువంటి దయ కలిగిన తల్లివి కాబట్టి నాకు భిక్ష పెట్టు అంటూ అసలు అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి కదా భిక్ష అడుగుతున్నారు. ఆ అమ్మ యొక్క వైభవాన్ని స్తుతి అంటే స్తోత్రము ఆయన ప్రస్తావన చేస్తూ ఆ అమ్మని పిలుస్తున్నారు. ఒక్కొక్క విశేషణంతో పిలుస్తున్నారు. నిత్యానందకరీ అన్నారు. ఇందులో చమత్కారం ఏమిటంటే స్తోత్రం అన్నపూర్ణ స్తుతే. అన్నపూర్ణ స్తుతి దగ్గరికి వెళ్ళినప్పుడు మొట్టమొదట శ్లోకం ఏమని ప్రారంభం అవ్వాలి? మొట్టమొదట మాట ఏది ప్రారంభం అవ్వాలి? అన్నం పెట్టడం గురించి మొదలవ్వాలి. అసలు శరీర పోషణం గురించి మొదలుపెట్టాలి. వెళ్ళింది అన్నపూర్ణ దగ్గరికి అయినప్పుడు ఆమె ఎంత పెట్టినా ఆమె దగ్గర తరుగు అన్న మాట ఉండదు కనుక ఆమె దగ్గర ఉన్న పాత్రలో ఏ పదార్థమున్నదో ఆ పదార్థము కొంత తగ్గిపోయిందన్నమాట అన్వయం అవడమన్న ప్రసక్తే ఉండదు కనుక ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ తథానా పాణిభ్యాం అమృతరసమృష్ణాన్న కలితౌ కలాఢ్యా కళ్యాణీ కలిత సదనా శ్రీ గిరిసి శిరసస్య సౌ భ్రామర్యంబా రచయితుమధిష్టార్థ విభవం అంటారు. ఆమె అమృతముతో కూడుకున్నటువంటి పాయసాన్ని బంగారు పాత్రలో పట్టుకుని, మణులతో కూడుకున్న బంగారు పాత్ర ఆ పాత్రలో పట్టుకుని, చేతిలో ఒక బంగారు తిడ్డు పట్టుకుని వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెడుతుంటుంది. కేవలము అన్నము కాదు, రచయితు మధిష్టార్థ విభవం. ఎవరికి ఏది ప్రధానముగా అవసరమున్నదో, ఏ అవసరము తీరక బాధపడుతున్నాడో, ఆ అవసరము తీరితే తప్ప వాడి జన్మకు సాఫల్యం ఉండదో, అటువంటి అవసరము తీరకపోవడానికి ఏ పాపము ప్రతిబంధకముగా వస్తోందో ఆ ప్రతిబంధకమును తొలగించి ఆ తల్లి అన్నాన్ని పెట్టి శరీరాన్ని పోషించడమే కాదు, మనసుకి చల్లదనాన్ని కూడా ఇస్తోంది అవసరాన్ని తీర్చి. అటువంటి అమ్మ చేతిలో అన్నం పట్టుకుని ఉంటే, తెడ్డు పట్టుకుని ఉంటే ఆ రూపము యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టడం అయినప్పుడు శంకరాచార్యుల వారు అన్నం పెట్టు అని తిన్నగా ఆ చేతిలో పాయస పాత్ర పట్టుకున్న తల్లిని, గరిట పట్టుకున్న తల్లిని అన్న సంబంధమైన విషయంతో కీర్తించట్లేదు. నిత్యానందకరీ, నిత్యమైన ఆనందమును ఇవ్వగలిగిన తల్లి అని మొదలెట్టారు. నిత్యమైన ఆనందము అన్నము వలన వచ్చేది కాదు, బాహ్యంలో చెప్తే. ఎందుకని అంటే ఇప్పుడు నాకు ఆకలేసింది అనుకోండి, అదొక బాధ, అదొక దుఃఖం. క్షుత్ అంటేనే బాధాకరం. ఆకలి వేస్తున్న వాడికి కడుపు మండిపోతుంటుంది. ఆ మండిపోతుంటే వాడు దేని మీద దృష్టి పెట్టగలడు? అసలు విచిత్రం ఏమిటంటే లోకంలో అన్నము దొరకకపోతే ధర్మము వెంటనే నశించిపోతుంది. విశేషమైన ఆకలితో ప్రజలు ఉన్నారనుకోండి, మీరప్పుడు వాళ్ళకి ధర్మపన్నాలు చెప్పారనుకోండి, వినడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు, ఆచరించడానికి అంతకన్నా సిద్ధంగా ఉండరు. ధర్మము దేని మీద ఆధారపడుతుంది అంటే ప్రజలకి కడుపు నిండా అన్నం దొరకడం మీద ఆధారపడుతుంది. అన్నం దొరకడం దేని మీద ఆధారపడుతుంది? పంట పండాలి కదా. పంట పండాలంటే నీరు ఉండాలి కదా. వర్షం పడి నదులలో ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ప్రవాహంలో ఉన్నటువంటి నీటిని నిలువ చెయ్యడానికి ఆనకట్ట కట్టగలమేమో,
కానీ ఆ నీటితో పండినటువంటి పంట ఏది ఉన్నదో అది మళ్ళీ అకాల వర్షము చేత కానీ ప్రకృతి విపత్తుల చేత కానీ నశించిపోకుండా ఉండడం, ఆ పంట ఇంటికి చేరడం, ఇంటికి చేరిన పంట నేను తినగలగడం, తిన్నది నాకు జీర్ణం అవ్వడం, జీర్ణమయ్యి అది నా శక్తిగా మారడం, ఆ శక్తి సద్భావనలకు ఆలవాలము కావడం, దాని వలన సత్కర్మాచరణము చెయ్యడం, దాని వలన కీర్తివంతుడు కావడం, ఇవన్నీ మన ప్రయత్నము వలన మాత్రమే సఫలీకృతమయ్యేవి కావు. దానికి భగవతి యొక్క అనుగ్రహం కూడా తోడు కావాలి. ఇది భారతీయుల యొక్క దృష్టికోణం. అన్నిటికీ నేను మాత్రమే సాధించగలను అని అనరు. నా పురుష ప్రయత్నము చేత అన్నీ సంభవములే అన్నమాట అనరు. కచ్చిదాశాస్తి దేవానాం ప్రసాదం పార్థివాత్మజ కశ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అంటుంది సీతమ్మ సుందరకాండలో. పురుష ప్రయత్నమునకు భగవంతుని యొక్క అనుగ్రహము తోడు కావాలి. ఏ తల్లి యొక్క అనుగ్రహము తోడైతే లోకమునందు అన్నము దొరుకుతుందో ఆ అన్నము తిన్న కారణం చేత అందరికీ కూడా మనసు శాంతి పొందుతుంది. అప్పుడు మీరు ధర్మాన్ని అనుష్ఠించండి అన్నారనుకోండి, వాడు ధర్మాన్ని అనుష్ఠిస్తాడు. అసలు ప్రజలందరూ ఆకలి కేకలు పెడుతుంటే, అన్నమో రామచంద్ర అని ఏడుస్తుంటే వాడిని నువ్వు ధర్మాన్ని పాటించు, నువ్వు హద్దు దాటవద్దు అంటే వాడు వింటాడా? అందుకే ధర్మము దేని మీద ఆధారపడుతుంది అంటే ప్రాణికి అన్నము దొరకడం మీద ఆధారపడుతుంది. అన్నము దొరకకపోతే చటుక్కున కోపం వస్తుంది. ఆకలి మంట కోపాన్ని కల్పిస్తుంది. ఒకసారి మనిషి క్రోధమునకు వశపడిపోయాడనుకోండి, క్రుద్ధ పాపం నకుర్యాత్క క్రుద్ధో హన్యాత్కురూనపి క్రుద్ధ పరుషయా వాచా నరం సాధు నదిక్షిపేత్. ఆ క్రోధమునకు వశపడిపోయినటువంటి వ్యక్తి ఎంతటి పాపకర్మ చేస్తాడు అంటే చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. పెద్దలని చంపేస్తాడు, ఎంత మాట పడితే అంత మాట అంటాడు, ఎవరినైనా అధిక్షేపిస్తాడు. క్రోధమునకు వశపడిపోయినవాడు తనని తాను నిగ్రహించుకోలేడు. అంత కోపం ప్రధానంగా రావడానికి కారణం అన్నం దొరకకపోవడమే. అందుకే సమాజమునందు శాంతి భద్రతలకు ఒక ప్రధాన కారణం ఏది అంటే అన్నం దొరకడం. ఆ అన్నం అందరికీ దొరకాలి. అన్నం తినడం విషయంలో యోగ్యత అయోగ్యత అన్న మాట ఉండదు. వాడు దొంగవాడే కావచ్చు, కానీ వాడికి అన్నం మాత్రం పెట్టవలసిందే, లేకపోతే ప్రాణం పోతుంది. వాడిలో మానసిక పరివర్తన తేవడానికి శరీరాన్ని నిలబెట్టవలసిందే. శరీరాన్ని నిలబెట్టకపోతే మీరు ఏ ప్రబోధం చేత మనసు మార్చే ప్రయత్నం చేస్తారు? శరీరాన్ని పోషించాలి. అందుకే ఇప్పటికీ కేరళ రాష్ట్రంలో చెరుక్కన్నం అనే ఒక క్షేత్రం ఉంది. అక్కడ ఒక గొప్ప అన్నపూర్ణమ్మ దేవాలయం. ఆ దేవాలయంలో ఏం చేస్తారంటే పగటి పూట వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్నదానం చేస్తారు. కర్ణాటకలో ఆ పశ్చిమ పర్వత ప్రాంతమునందు హోర్నాడ్ అని ఒక క్షేత్రం. ఆ క్షేత్రంలో ఫలహారం భోజనం రాత్రి ఫలహారం పెట్టి దేవాలయ ప్రాంగణంలో నిద్రపోదాం అనుకున్న వాళ్ళకి కూడా అవకాశం కల్పిస్తారు. అన్నం పెట్టే అమ్మ చొరవగా ఉంటుంది, పరమ ప్రేమైకమూర్తి అయి ఉంటుంది. అందుకే అక్కడ నిద్రపోదాం అనుకున్న వాళ్ళకి కూడా అవకాశం కల్పిస్తారు. కేరళలో ఉన్నటువంటి ఆ చెరుక్కన్నం అన్న క్షేత్రంలో ఉన్న అన్నపూర్ణమ్మ దేవాలయంలో పగటి పూట వచ్చినటువంటి భక్తులందరికీ అన్నదానం చేసి బాగా చీకటి పడిపోయిన తర్వాత అన్నాన్ని మిగిలిన పదార్థములను పాత్రలలో పెట్టి దూరంగా తీసుకెళ్ళి ఒక చెట్టు కింద పెడతారు. ఎందుకంటే దారి తప్పి ధర్మాన్ని విడిచిపెట్టి సమాజానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నవాడు కూడా అమ్మ చేతి అన్నం తిని ఎప్పటికైనా వాడి బుద్ధిలో మార్పు వచ్చి వాడు కూడా సక్రమమైన జీవితాన్ని, ధార్మికమైన జీవితాన్ని పొందాలి. ప్రబోధములన్నీ దేనికి పనికి రావాలి అంటే మనసుని మార్చడానికి పనికి రావాలి. మనిషిగా బ్రతకడానికి కావలసినటువంటి బుద్ధిని అందించడానికి పనికి రావాలి. అసలు శరీరం ఉంటే కదా మనసుకి తగినటువంటి ప్రబోధం చెయ్యడం. అందుకే అన్నపూర్ణమ్మ దేవాలయంలో యోగ్యత అయోగ్యత అన్న విచారణ ఉండదు. వచ్చిన వాళ్ళకి అన్నప్రసాదం పెట్టడమే. అటువంటి తల్లి అన్నాన్ని పెట్టడం ద్వారా అసలు పరబ్రహ్మాన్ని అందిస్తోంది లోకానికి. పరబ్రహ్మ తత్వము ఏ రూపంలో ఉంటుంది అంటే అన్నం రూపంలోనే ఉంటుంది. అందుకే వేదం అన్నం గురించి చెప్తూ ఒక మాట అంటుంది, అన్నాద్భూతా నిజాయంతి జాతాన్యన్యేన వర్ధంతి. అలాగే
సర్వాన్ ప్రాణినః భక్షయతి సంహరతీతి ఇది అన్నం అంటుంది. అన్నం అంటే అన్నము వలన సమస్త భూతములు పుడుతున్నాయి. అన్నం తినలేదనుకోండి, పురుషుని యందు వీర్యం ఎలా తయారవుతుంది, స్త్రీ యందు శోణితం ఎలా తయారవుతుంది, శుక్రశోణితములు కలవకపోతే పిండం ఎలా ఏర్పడుతుంది, పిండం ఏర్పడకపోతే సంతానం ఎలా కలుగుతుంది. అది మనుష్యుని యందే కాదు, సమస్త భూతములకు అదే నియమం. అన్నం తిన్న కారణం చేతనే ప్రత్యుత్పత్తి జరుగుతోంది, సమస్త భూతముల యొక్క సంతతి పెరుగుతోంది. అంటే అన్నమే బ్రహ్మ, అన్నమే సృష్టికర్త, అన్నమే శ్రీ మహావిష్ణువు. ఎందుకని జాతాన్, ఆ పుట్టినటువంటి ప్రాణులన్నీ కూడా వర్ధంతే, దేని వలన పెరుగుతున్నాయి అంటే అన్నాన్ని తిని. ఈ శరీరమునకు అన్న వికారము అని పేరు. ఇది పుట్టినప్పుడు ఈ చెయ్యి ఎంత ఉంటుంది ఉన్నది, కానీ ఇప్పుడు 6 అడుగులు పెరిగింది. దేని చేత పెరిగింది? తిన్న అన్నమే ఈ శరీరంగా మారింది. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధానబడేటటువంటి 7 పదార్థములతో ఈ శరీరం ఇంత పెద్దదైంది. అంటే అన్నము వలననే కదా ఈ శరీరము నిలబడుతోంది. అంతెందుకు, ఇలాగే రేపు పొద్దుటి వరకు ప్రవచనం చేయండి అంటే ఉండగలనా? రాత్రి 9, 10 అయిన తర్వాత అయినా పలహారం చెయ్యాలా? చేయకపోతే శరీరం నిలబడుతుందా, నీరసపడతా? అంటే శరీరమును పోషించి నిలబడుతున్నదేది? అన్నమే. అందుచేత స్థితికర్త శ్రీ మహావిష్ణువు. అన్నమే సమస్త ప్రాణులను పడగొట్టేస్తుంది. ఎలా అంటే ఈ సంధిబంధములు సడలిపోయి రోగము లోపలికి ప్రవేశించాలి అంటే అన్నము ద్వారానే ప్రవేశిస్తుంది. ఏదో కొంతకాలం అయిపోయిన తర్వాత వైద్యుడు మీరు ఇది తినకూడదు అంటాడు. ఏది తినకూడదని వైద్యుడు చెప్పాడో దాని మీదే జిహ్వచాపల్యం, అది తింటాడు. అదే రోగము వృద్ధి పొందడానికి కారణమై చిట్ట చివర శరీరము సంధిబంధములు సడలిపోయి పడిపోవడానికి కారణమవుతోంది. ఇప్పుడు అన్నమే రుద్రస్వరూపమైంది కాబట్టి అన్నమే పరబ్రహ్మము, అన్నమే సృష్టికర్త, అన్నమే స్థితికర్త, అన్నమే ప్రళయకర్త అయినప్పుడు అన్నాన్ని మించినటువంటి గొప్ప పదార్థం లోకంలో ఎక్కడుంది? మీరు ఎవరికైనా ఏదైనా ఎంత దానం చెయ్యండి, నేను తృప్తి పొందాను అని చెప్తాడు అని అనడం చాలా కష్టం. బంగారం పట్టుకెళ్ళి ఇచ్చారనుకోండి, ఇంకో కాసిస్తే బాగుండు అనుకుంటాడు. ఇల్లు కట్టించి ఇచ్చారనుకోండి, ఇంకా దీని మీద 2 గదులు ఇలా ఉంటుంటే బాగుండేది అనిపిస్తుంది. పొలం ఇచ్చారనుకోండి, ఇంకా ఇటువంటి పొలం కూడా ఇస్తే బాగుండనిపిస్తుంది. ఏది ఇచ్చినా ఇంకా ఇవ్వాలనిపిస్తుంది. అన్నం ఉందనుకోండి, మీరు ఆకలి కొన్నవాడిని పిలిచి అన్నం పెడితే వాడు తృప్తి పొందాడు అని నోటితో చెప్పక్కల్లా వాడి త్రేణుపు సంకేతం. ఇక చాలు, అమ్మా కడుపు నిండా అన్నం పెట్టావు తల్లి, నీ ఇల్లు వృద్ధిలోకి రావాలని లేచి పెడతాడు. అవతల వ్యక్తి తృప్తి పొందేటట్టుగా పెట్టడానికి యోగ్యమైన పదార్థము అన్నం ఒక్కటే. అంతేకాదు, అన్నమునకు ఒక పరమ ప్రయోజనం ఒకటి ఉన్నది, దాన్ని శృతి కీర్తించింది. ఒకరికి అన్నం పెట్టారనుకోండి, దాని చేత మనుష్య జన్మకి సంబంధించిన చివరి ప్రయోజనము సాధింపబడుతుంది. ఎందుకని అంటే అన్నం తిన్నాడు, అన్నం తిన్న కారణం చేత మొట్టమొదట ఏమవుతుందంటే ప్రాణములు నిలబడతాయి. అన్నం తినకపోతే నీరసపడిపోయి కృషించి నశించిపోతాడు కదా. అన్నం తిన్నాడు, ప్రాణం నిలబడింది. అంటే ఎవడు అన్నం పెట్టాడో వాడు ప్రాణిరక్షణ చేశాడు, ప్రాణదానం చేశాడు. అందుకే లోకంలో అన్నిటికన్నా గొప్పది ఏది అంటే ఒకరికి కడుపు నిండా అన్నం పెట్టడమే గొప్ప. మనసార మనస్ఫూర్తిగా అవతల వారికి కడుపు నిండా అన్నం పెట్టడం కన్నా గొప్ప విశేషం ఇంకొకటి ఉండదు. అందుకే ఆ అన్నం పెట్టడం చేత మొట్టమొదట ప్రాణం నిలబడుతుంది. ప్రాణం నిలబడిన తర్వాత బలం చేకూరుతుంది. ఇప్పుడు ఆ వ్యక్తి ఆ బలం చేత ధార్మికమైనటువంటి జీవితాన్ని గడిపాడు అనుకోండి. తపస్సు, మీరు మహాభారత ప్రవచనంలో విన్నారుగా, తపస్సు అంటే ఏదో ఓ మూలక మండలం పట్టు కూర్చోవడమే కాదు, ధార్మికమైన జీవనమే తపస్సు. ఇప్పుడు అటువంటి తపస్సు చేశాడు. ఆ తపస్సు వలన పాపము ధ్వంసమైపోయింది. పాపము ధ్వంసమైపోతే మనసు ప్రశాంతపడింది, ప్రశాంత చిత్తంతో కూర్చున్నాడు. ఇప్పుడు ఆ ప్రశాంతత కలిగిన వ్యక్తి ఎక్కడ ఉన్నాడో వాడు పాత్రత పొందినవాడుగా పరమేశ్వరుడి చేత నిర్ణయింపబడతాడు. శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళనయన అంటారు త్యాగరాజస్వామి.
ఆ ప్రశాంతత కలిగిన వాడికి భగవంతుడు జ్ఞానమును అనుగ్రహిస్తాడు. ఎవరు అలా జ్ఞానమును పొందాడో వాడు తిరిగి పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందుతున్నాడు. అంటే ఇప్పుడు అన్నాన్ని పెట్టడం ద్వారా ఒక వ్యక్తి మోక్షాన్ని పొందే వరకు కావలసినటువంటి ప్రయోజనానికి కావలసినటువంటి బీజాన్ని మీరు వేస్తున్నారా లేదా? అందుకే అన్నము తినడం ఒక్కటే ప్రధానము కాదు. తిన్న అన్నము వలన తాను పొందిన బలం సమాజము యొక్క హితానికి పనికిరావాలి. 10 మంది సంతోషంగా ఉండాలి, తాను ధార్మికంగా బ్రతకాలి. 10 మంది ధార్మికంగా బ్రతకడానికి తన జీవితం ఒక సందేశం కావాలి. తాను ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని మోక్షస్థితిని పొందాలి. ఆ మోక్షస్థితిని పొందితే దాన్ని నిత్యానంద స్థితి అంటారు. ఆ లోపల పరబ్రహ్మమును అనుభవించిన వాడు ఉంటాడే, అది తరగని ఆనందం, అది నిత్యానందం. అప్పుడు శరీరంతో సంబంధం లేకుండా పరమానందాన్ని పొందుతాడు. ఎందుకు పొందుతాడు అంటే అన్నము వలననే ఇదంతా సంభవం అవుతోంది. వేదం ఒక మాట చెప్తుంది, 3 ప్రధానమైనవి 3 వలన ఏర్పడుతున్నాయి అని చెప్పింది. అన్నమయం మనః అంది. అన్నము వలన మనసు ఏర్పడుతుంది. అన్నం తినేటప్పుడు యజమాన కృతం పాపం అన్నమా వృత్యతిష్టతి, అన్నాన్ని ఆవహిస్తుంది యజమాని చేసినటువంటి పాపం. అందుకే సాత్వికమైన ఆహారం, మితాహారం, భగవదర్పితాహారం ఇటువంటివి ఎవరు తీసుకుంటున్నారో అటువంటి వారి యొక్క మనసు కూడా సాత్వికంగా ఉంటుంది. ఎప్పుడు తన గురించి తాను ఆలోచించుకోవడం కాదు, 10 మంది యొక్క హితం గురించి ఆలోచించగలుగుతాడు. ఇప్పుడు అన్నమయం మనః, అన్నము వలన మనసు ఏర్పడుతోంది. తిన్న అన్నంలో అతి సూక్ష్మమైనటువంటి ధాతువు 6వ వంతు మనసుగా మారుతుంటుంది. అందుకే అన్నం తినేటప్పుడు ప్రశాంతంగా తినండి, మంచి మాటలు ఆలోచిస్తూ తినండి, మాట్లాడకుండా తినండి, ఏవి పడితే అవి చూడకుండా తినండి, మౌనంగా తినండి, భగవంతుడి గురించి చింతన చేస్తూ మంచి మాటలు ఆలోచిస్తూ తినండి. తినేటప్పుడు కడుపుని 4 భాగములుగా ఆలోచన చేసి 2 భాగములు అన్నంతో, 1 భాగాన్ని నీటితో నింపి 1 భాగాన్ని వాయు సంచారం కోసం వదిలిపెట్టండి అని వేదం. శరీర ఆరోగ్యాన్ని నిలబెట్టుకోవడానికి అన్నం ఎలా తినాలో కూడా వేదం చెప్పింది. కాబట్టి ఇప్పుడు ఆ తిన్న అన్నము మనస్సుగా మారుతోంది. ఇప్పుడు ఈ మనసు మంచి విషయముల చేత పూరింపబడింది అనుకోండి. మంచి విషయాలు చూద్దాం, మంచి విషయాలు విందాం, 10 మంది సంతోషించేటట్టుగా జీవిద్దాం. ఏ కారణము చేత ఇతరులకు బాధ కలిగేటట్టుగా మనం ప్రవర్తించవద్దు. మనం చేసే పని మౌఢ్యంతో కూడుకున్నది కాకూడదు. మనం చేసే పని అందరూ సంతోషించడానికి కారణం కావాలి అని ఆలోచించి అలా కర్మ చెయ్యడం మొదలుపెట్టాడు అనుకోండి, ధార్మికంగా జీవిస్తున్నాడు అనుకోండి, అదే భగవంతుని యొక్క అనుగ్రహానికి కారణమవుతుంది. ఆ అనుగ్రహమే జ్ఞానమును పొందడానికి కారణమవుతుంది. ఆ జ్ఞానమే మోక్షమును పొందడానికి కారణమవుతోంది. అందుకే అన్నమయం మనః ఆపోమయ ప్రాణః. ప్రాణములు దేని వలన నిలబడతాయి అంటే నీటి వలన నిలబడతాయి. అన్నమున్నా నీరు లేదనుకోండి, అసలు అన్నం ఎలా వండుతారు? నీరు లేకపోతే బియ్యం ఉడకవుగా. నీరు లేకపోతే ఆచమనం ఎలా చేస్తారు, స్నానం ఎలా చేస్తారు, సంధ్యావందనం ఎలా చేస్తారు, లోకంలో ధర్మం ఎలా నిలబడుతుంది? కాబట్టి నీటి వలన ప్రాణములు నిలబడుతున్నాయి. ఆపో వా జగం సర్వం అమృతం వా ఆపహ అంటుంది వేదం. నీరంటే ఏదో కాదు, అమృతమే నీరు. నీటిని అమృతాన్ని కాపాడుకున్నట్టుగా కాపాడుకో. నీ చేతికి 1 చెంబుడు అమృతం ఇస్తే ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటావో, నీకు భగవదనుగ్రహం చేత లభించినటువంటి నీరు వర్షరూపంగా వచ్చినది ఏది ఉంటుందో దాన్ని అంత జాగ్రత్తగా వచ్చే వర్ష ఋతువు వరకు కాపాడుకో. నీటిని వృధా చేయవద్దు. నీరే సమస్త లోకములకు ప్రాణధారకము. కాబట్టి ఆ నీటి వలన ప్రాణములు నిలబడుతున్నాయి. అలాగే తేజోమయీ వాక్, శరీరంలో ఉన్నటువంటి అగ్ని వాక్కుగా మారుతుంది. అగ్నికి దాహకత్వం ఉంటుంది, అగ్ని కాల్చేస్తుంది. వాక్ ఏం చేస్తుంది? అవతల వారిలో ఉన్న అజ్ఞానాన్ని కాల్చేస్తుంది. అందుకే తేజోమయీ వాక్. ఏ 3 కారణంగా 3 విభూతులు ప్రసరిస్తున్నాయో వేదం చెప్తోంది. అంటే ఇప్పుడు ఈ తిన్న అన్నం కారణంగానే
చిట్ట చివరికి మోక్షం పొందడానికి కావలసినటువంటి ప్రాతిపదికని, ప్రధానమైన నేపథ్యాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతున్నాడు. అందుకే దీన్ని వివరణ చేస్తూ శంకరాచార్యులు వారు సౌందర్య లహరిలో ఒక మాట అంటారు. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా చిరంజీవన్నీ వక్షపిత పశుపాశవ్యతికర పరానందాభిక్యం రసయితి రసం త్వద్భజనవాన్ అంటారు. సరస్వతీ కటాక్షం పొందడం, లక్ష్మీ కటాక్షం పొందడం, శరీరం స్వరూపంగా ఉండడం, దీర్ఘకాలం జీవించడం, 3 తరాల్ని చూడడం మంచిదే. కానీ అదొకటే ప్రయోజనం కాదు జీవితానికి. ధార్మికంగా ప్రవర్తించి 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 చిట్ట చివరికి ఒక సత్యము అనుభవంలోకి రావాలి. ఏదా సత్యము అంటే, నేను ఈ శరీరమును కాదు ఆత్మ, నేనిప్పుడు ఈ అంగీ తొడుక్కున్నట్టే ఆత్మ ఈ శరీరాన్ని తొడుక్కుంది, అది నేను, అది శాశ్వతము అన్న నోటి మాట కాదు, అది అనుభవైక వేద్యము కావాలి. అలా అనుభవంలోకి వస్తే చిరంజీవన్నీ వక్షపిత పశుపాశవ్యతికర, పశుపాశము తెగిపోతోంది. మనందరినీ కూడా వేదాంత శాస్త్రంలో పశువులు అంటారు. మనమేమి శంకరులంతటి వారు శివానంద లహరిలో పశుమాం సర్వజ్ఞ ప్రజిత కృపయా పాలయ విభో. శివా, నేను పశుపతిని, నేను పశువుని, నువ్వు పశుపతివి, మన ఇద్దరి మధ్య అనుబంధం ఇది. పశువుని పశుపతి కాపాడుకోవద్దా? కాబట్టి నన్ను నువ్వు కాపాడుకో అన్నారు. ఏది పశువు అంటే, ఒక శరీరం ఉంటుంది, ఒక స్తంభం ఉంటుంది. ఆ స్తంభమునకు ఈ శరీరము కట్టబడితే పాశము చేత దానిని పశువు అంటారు. మనమందరం కూడా పశువులుగా ఎందుకు పిలువబడతాం అంటే, జన్మ ఒక రాట, స్తంభము, కర్మపాశముల చేత కట్టబడ్డాడు ఒక శరీరంలో ఉన్న జీవుడు. ఆ కర్మపాశములు ఎంతవరకు అనుకూలిస్తాయో అంతవరకు సంసార భ్రమణ పరితాపోపశమనం అంటారు. సంసార పరిభ్రమణము చేస్తున్నాడు, అందుచేత పశువు అయ్యాడు. జ్ఞానమన్న ఖడ్గము పరమేశ్వరుడు అనుగ్రహించిన నాడు ఆ పాశములను తెగ కోసేస్తాడు. ఆ పాశములు తెగిపోతే ఇక పాశము లేదు, కట్టబడిన జన్మ లేదు. ఇప్పుడు ఏమైపోయాడు? పశువు పశుపతి యందు లీనమైపోయింది, అంటే మోక్షమును పొందాడు. ఈ జ్ఞానము రావడానికి కారణం ఏది అంటే, లౌకికంగా ఇహమునందు పొందవలసినటువంటి సమస్త భాగ్యములను దేని చేత పొందుతున్నాడు అంటే, అన్నము వలననే పొందుతున్నాడు. అందుకే అన్నాన్ని ఎప్పుడూ దూషించవద్దు, అన్నము పట్ల తిరస్కార భావంతో ప్రవర్తించవద్దు, అన్నమును చులకన చేయవద్దు, అన్నమును వృధా చేయవద్దు. అసలు భయంకరమైన విషయం ఏమిటి అంటే, తన ఐశ్వర్యాన్ని ప్రకటించడం కోసమని చెప్పి అన్న రూపంలో చూపించడం. ఒక వ్యక్తి భోజనానికి ఎన్ని పదార్థాలు కావాలో అన్ని పదార్థాలతో అన్నం పెడితే చాలు. కానీ ఐశ్వర్యం ఉన్నది కాబట్టి 50 ఆధరవులతో భోజనాలు పెట్టడం, ఆ తరువాత అన్నీ వేసుకుని వదిలేసి కింద పారేయడం, చాలా పదార్థం మిగిలి కుళ్ళిపోవడం భయంకరమైన దోషం. పట్టెడన్నం కోసం ఎందరో ఆర్తనాదాలు చేస్తున్నటువంటి స్థితిలో అన్నాన్ని నిరుపయోగంగా వృధా అయ్యేటట్టుగా ప్రవర్తించడం అంగీకారయోగ్యమైన విషయం కాదు. అన్నం తినేటప్పుడు అంత మర్యాదగా తినాలి. అన్నం తిన్న తర్వాత కొంత అన్నం మిగలాలి. ఆ అన్నం తప్పకుండా మనతో పాటు జీవిస్తున్న ప్రాణులు ఉన్నాయి, వాటి విభూతిని అంతటినీ కూడా మనం వాడుకుంటున్నాం. వీధిలో కుక్క ఉంటుంది, దాన్ని నేను పెంచకపోవచ్చు, కానీ నేను ఊళ్ళో లేనప్పుడు ఒక దొంగ ఇంట్లోకి వద్దాం అనుకుంటుంటే ఆ కుక్క మరుగుతుంది. వీడెప్పుడు అన్నం పెట్టలేదని ఆ కుక్క మొరగకుండా ఉండదు. దాని పట్ల నాకు ఒక కర్తవ్యం ఉంది. కనీసం పట్టెడన్నం తీసి భూతబలి మూగ ప్రాణుల కొరకు పెట్టాలి, అవి తినాలి. మిగిలిన ప్రాణులను, వాటిలో ఉన్న విభూతిని మనిషి వాడుకుంటున్నాడు. వాటిని పోషించవలసిన అవసరం కూడా మనిషికి ఉంది. అందుకే పంచమహాయజ్ఞాలలో ఒక యజ్ఞం భూతయజ్ఞం. సమస్త ప్రాణుల్ని పోషించవలసిన అవసరం ఉన్నవాడు మనిషి తప్ప కేవలముగా ఐశ్వర్యాన్ని విందులు వినోదాల రూపంలో, విందుల రూపంలో ఖర్చు పెట్టడం ఉందే, అది మాత్రం అంత అంగీకారయోగ్యమా అన్నది ఎవరికి వారు పరిశీలించుకోవలసినటువంటి విషయం.